ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏదో ఊరికే సరదాగా చెప్పట్లేదు. ఇదేదో మోటివేషన్ కాదు. కొంచెం సీరియస్‌గా లాస్ట్ వరకు వినండి. మేబీ ఒక్కరికైనా ఆలోచన మారి వాళ్ళని వాళ్ళు కేర్ తీసుకోగలిగితే చాలా సంతోషం. చాలామంది వస్తుంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పీసీఓడీ ఉంది, థైరాయిడ్ ఉంది, నాకు కీళ్ళవాతం ఉంది. ఇంకా ఏమేమేమో అన్నీ చెప్తా ఉంటారు. ఓవర్ వెయిట్ అయిపోయినాను అన్నీ అని. అన్నీ చెప్పి ఏమంటారు తెలుసా? నాకు టైం లేదు. ఏదైనా చెప్పండి. నాకు పిల్లలు ఉన్నారు. నాకు వర్క్ ఉంది. నేను చాలా బిజీగా ఉంటాను. నాకేదన్నా ఈజీగా ఉండేది చెప్పండి. మీకు నేను ఒకటే ఒక స్ట్రెయిట్ క్వెషన్ ఏస్తాను. ఒక మనిషి మన కోసం చాలా బాధ్యతగా ఉండి, అన్నీ చేసి పెట్టి, నీకు కష్టం అనేది తెలియనీయకుండా, నువ్వు బావుండాలి అని నువ్వెంత ప్రెషర్ ఇస్తున్నా తీసుకొని చేస్తుంటే, ఆ తర్వాత ఆ మనిషినే నువ్వు బ్లేమ్ చేస్తా చివరికి ఇంకా హింసిస్తుంటే, ఆ మనిషి ఉంటారా? ఉండరు. సేమ్ కైండ్ మీ పార్ట్నర్ మీరే. మీరు చెప్తున్న బిజీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? మీరే. మీ బాడీ అండ్ మైండ్ ఇవన్నీ కూడా సింక్ అయ్యి మీరు చెప్తున్న బిజీ అంతా కూడా అదే చేస్తుంది. అది మీరిచ్చే కష్టాన్నంతా కూడా ఇంకా మోస్తుందని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేసి, ఇంకా మళ్ళీ దాని మీదనే రివర్స్ కంప్లెయింట్లు ఇచ్చుకుంటా ఉండి, ఇంకా అంత జరుగుతూ ఉండేటప్పుడు కూడా రియలైజేషన్ కూడా రాకుండా, ఇంకా షార్ట్ కట్స్ కోసం వెతుకుతున్నారే, మిమ్మల్ని అమాయకం అనాలా? ఏమనాలి? మన పార్ట్నర్ బయట నుంచి రారు. మన పార్ట్నర్ మనమే. మీరు కామ్ డౌన్ ఉన్నప్పుడు అవతల మ్యానిపులేషన్స్ వర్క్ అవ్వవు. ఏంటి అని రియాలిటీని చూడగలుగుతారు. సిచ్యువేషన్ని అనాలిసిస్ చేయగలుగుతారు. ప్రాపర్ డెసిషన్ తీసుకోగలుగుతారు. మీకు ఏజ్ అయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ తగ్గవు. అండ్ ఏజ్ పెరుగుతుందని మీకు శక్తి పెరగదు. శక్తి తగ్గుతుంటుంది. రెస్పాన్సిబిలిటీస్ అనేది పెరుగుతూ ఉంటాయి. అది ఇంకా కష్టమవుతుంటుంది కదా! ఎవ్రీడే మీరు ఆ నెగ్లిజెన్స్ చేయడం వల్ల. సో, ఆల్రెడీ వీక్ అయితున్న పర్సన్ మీద ఇంకా బరువు పెంచి అది నా వల్ల కాదు బాబోయ్ అంటే కూడా ఆ తర్వాత చూద్దాంలే, ఇది అయిపోయిన తర్వాత చేద్దాంలే, అప్పుడు నెగ్లిజెన్స్ లేకుండా నేను కేర్ తీసుకుంటానులే ఒక ఏజ్ తర్వాత. మీరు ఇలాగనుకుంటున్నారు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ముఖ్యంగా అమ్మని. సైనికులతో పోలుస్తా. ఇప్పుడు బార్డర్‌లో అక్కడ సైనికులు మనల్ని కాపాడుతూ ఉండడం వల్లే ఈరోజు ఇక్కడ మనం ఫ్రీడమ్ తోటి ఉండగలుగుతున్నాం. అలాగే అమ్మ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండడం వల్లే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఎట్లా అయితే ఒక సోల్జర్ స్ట్రాంగ్‌గా ఒక డిసిప్లిన్‌తో ఉంటారో మనం కూడా అలాగే ఉండగలగాలి కదా! ఎందుకంటే బాధ్యత మొత్తం మన మీదే ఉంది. బాధ్యత ఉంది కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. బాధ్యత ఉంది కాబట్టి నేను వదిలేస్తాను అనకూడదు. ఎందుకంటే మీరే అంటారు కదా, నేను లేకపోతే ఇవన్నీ జరగదని. అంటే మీరు ఇంకా వాళ్ళని తీసుకుపోయేసి డేంజర్ జోన్‌లో పెట్టేస్తున్నారు మిమ్మల్ని నమ్మిన వాళ్ళని. అది మీకు అర్థమవుతుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి. అందరి బాధ్యతలు మోస్తూ మీ ఆరోగ్యాన్ని ఎందుకు వదిలేస్తున్నారని ఒక్కసారి క్వెషన్ చేసుకోండి ఎప్పటికప్పుడు. చాలామంది వాళ్ళ కోసం మొదలవదు ఏ రోజు కూడా. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, స్కూలు, పిల్లలు, మళ్ళీ వాళ్ళ ఆఫీసు, ఒకవేళ ఆఫీస్ ఉంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చూసుకొని, కిచెన్ చేసుకొని, క్లీనింగ్ చేసుకొని, ఆఫీస్ చూసుకొని, కాల్స్ చూసుకొని, మళ్ళీ ఒక షాపింగ్ అంటారు, మళ్ళీ వేరే వేరే బిల్స్ అంటారు. అవన్నీ అయిపోయే లోపల మళ్ళీ ఇంకొక పని వస్తుంటుంది. రాత్రి వరకు కూడా, పడుకునే ముందు వరకు కూడా అందరి అవసరాలు గుర్తుంటాయి. కానీ ఒకే ఒక్క ప్రశ్న మాత్రం రోజు ఒకటి మిగిలిపోతుంది. అదేంటంటే, ఈరోజు నేను నా కోసం ఏం చేశాను? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఏం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఇంటి బాధ్యతలు కాదు. బాధ్యతలు కూడా ఒక పార్టే. కానీ ఆ బాధ్యతలు అవన్నీ మోసే ఏదైతే ఆరోగ్యం ఉందో దానికే లాస్ట్ ప్రియారిటీ. అదే కదా మీ పనులన్నీ జరిగేటట్లు చేస్తుంది. కానీ దానికే ప్రియారిటీ లేదు. ఈరోజు బిజీగా ఉన్నా, పిల్లోళ్ళు చిన్నోళ్ళు కొంచెం పెద్ద అవ్వాలి, ఇంట్లో పని ఎక్కువగా ఉంది, ఇప్పుడు టైం లేదు, వాళ్ళు సెటిల్ అయినాక చూసుకుంటా ఒక 40 ఏళ్ళ తర్వాత. ఇవే క్వశ్చన్స్, ఇవే ఆన్సర్స్.
ఇట్లా హెల్త్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటా పోతే ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పూర్తవడానికి ఏదన్నా ఒక మ్యాజికల్ డే ఏమన్నా వచ్చేస్తదా? రాదు కదా! పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారంటే ఇంకో రెస్పాన్సిబిలిటీ వస్తది. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితుంటే ఇంకో రెస్పాన్సిబిలిటీ వస్తది. ఈ వర్క్ తగ్గితే ఇంకో వర్క్ వస్తుంటది. సో, టైం వచ్చినప్పుడు హెల్త్ చూసుకుంటాను అనే ప్లాన్ కోసం కాకుండా, నా హెల్త్ కోసం, నా కోసం టైం క్రియేట్ చేసుకుంటాను. ఇంతమంది కోసం చేస్తున్నారు కదా! మీకు ఇంకో బిడ్డ పుడితే ఆ బిడ్డను కూడా చూసుకుంటారు కదా! మీరు మాత్రం ఇంతమందికి చేస్తున్న మిమ్మల్ని గురించి మీరెందుకు నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి. సాక్రిఫైస్ వేరు. సెల్ఫ్ నెగ్లిజెన్స్ వేరు. సెల్ఫ్ లవ్ వేరు. సెల్ఫిష్‌నెస్ వేరు. మనం ఇక్కడ ముఖ్యంగా మన ఇండియాలో ఎట్లా అంటే మనకి మనల్ని అంటే లాస్ట్‌లో ప్రతీది పెట్టుకునేసి దాన్ని అమ్మ అంటే ఇట్లే సాక్రిఫైస్‌తో ఉంటది. అరే! అమ్మ ఎన్ని కష్టాలు పడి చనిపోయింది. ముందు జనరేషన్స్ చూసాం గదా! ఇప్పుడు దాన్ని ఇలాగే మళ్ళీ మనకి మనం కంటిన్యూ చేస్తుంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే కదా నేర్చుకుంటది. మనం ఎందుకు నేర్పియకూడదు? అరే! అమ్మ అంటే తను జాగ్రత్త చూసుకొని అట్ ది సేమ్ టైం మిగిలినవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతది ప్రాబ్లమ్స్‌ని. అనేది ఎందుకు చూపించలేకపోతున్నాం మనం? చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు ఈ రోజుల్లో. రీజన్ ఏందంటే మా అమ్మలాగా అయిపోతాను నేను గూడా. ఏముంది అమ్మలాగా? రోజు ఒక 1 అవర్ అమ్మ కోసం ఎందుకు పెట్టుకోకూడదు అని మనం ఎందుకు చూపించకూడదు? మనం హెల్తీగా ఉంటేనే పిల్లలంతా మంచిగా చూసుకోగలుగుతాం అనేది ఎందుకు రావట్లేదు? అమ్మ అంటే త్యాగం. ఇదొకటి పెడతారు. అరే! త్యాగంకి, సెల్ఫ్ కేర్‌కి రెండిటిని ఎందుకు ఇట్లా ఒక లైన్‌లో పెట్టి చూపిస్తారు? అదే ఇది ఇదే. అందరికీ ఫుడ్ మంచిది పెడతారు. వాళ్ళేమో లాస్ట్‌లో మిగిలిపోయింది తింటారు. అదేమన్నా డస్ట్‌బిన్‌లో కూడా పనికిరానిది వేస్తాం. మనం డస్ట్‌బిన్ కంటే దారుణమా? అందరిని డాక్టర్ తీసుకుపోతారు. వాళ్ళకి గనక నొప్పి వస్తుందంటే ఓపీ ఫీజు కూడా ఖర్చు అయిపోతుందని చెప్పేసి అసలు గడప కూడా దాటరు. పిల్లలేమో స్లీప్ వాళ్ళు కరెక్ట్‌గా ఉండాలని వీళ్ళు కనీసం స్లీప్ కూడా ఉండదు. ఫ్యామిలీ కోసం కంటిన్యూగా పనిచేస్తారు. వాళ్ళ బాడీకి వచ్చేసరికి ఏం కాదులే రేపు చూసుకోవచ్చు. ఇదంతా మీకు ప్రేమలా అనిపించవచ్చు. కానీ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి సెల్ఫ్ నెగ్లిజెన్స్ అనేది మీరు ఎవరినైతే ప్రేమగా చూసుకున్నారో వాళ్ళనే మీరే బ్లేమ్ చేయడం స్టార్ట్ అవుతారు. మీ వల్లనే ఇలా చేశా, మీ వల్ల. ఎందుకు మీ వల్లనే? ప్రేమ కోసం వాళ్ళని ప్రేమిస్తున్నావు సరే, నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా పక్కన పడేసి నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నేను ఇలా అయిపోయానని చూపించడం ఒక రకమైన నార్సిజం అవుతుంది. ఎంత జరుగుతున్నా, ఏం జరుగుతున్నా ఎవరి బాధ్యత వాళ్ళదే. ముఖ్యంగా ఆరోగ్య బాధ్యత వాళ్ళదే. మీరు బాగుండండి, వాళ్ళని బాగుండేటట్లు చూసుకోండి, వాళ్ళకు ఒక ఎమోషనల్ ఫ్రీడమ్ ఇవ్వండి. ఆ తర్వాత మీ వల్లనే నాకు ఇలా అయిపోయింది, మీకోసమే ఇదంతా చేశాను, నేను అన్నీ వదులుకున్నాను. సరే మిమ్మల్ని జాబ్ చేయనీయలేదు, ఇంకోటి కొన్ని మీరు అనుకున్నది ఏం చేయనీయలేదు. చాలా వరకు మీరు చిన్న చిన్న హ్యాబిట్స్ ఈ టైంకి లేవడం, మీకోసం మీరు కూర్చోవడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం, ఒక సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏం తినాలి, ఏం తినకూడదు నేర్చుకోగలగడం, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ అవుతుంది, నాలో నేనేమన్నా ఇన్నర్‌గా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నానా, సెల్ఫ్ నెగ్లిజెన్స్ అనేది అట్లా క్లియర్ చేసుకోవడం. ఇప్పుడు మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే అవతలోళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు తినే ఫుడ్ అనేది రెస్పెక్ట్‌ఫుల్‌గా లేనప్పుడు అవతలోళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ ఇవ్వరని నేను అంటాను. 4 రోజులు చేస్తారు, ఒక 10 రోజులు వదిలేస్తారు. అవతలోళ్ళు ప్రతిసారి నేనేదో సాధించేస్తాను, నేను వెయిట్ లాస్ అయిపోతాను, నేను హెల్త్ మేనేజ్ చేస్తానని వాళ్ళు నవ్వుతారు. వాళ్ళు నవ్వారండి అంటారు. అవునండి, మీరు అది కంటిన్యూ చేయకుండా బ్రేక్ చేసిన ప్రతిసారి అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు. మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోండి. మీకు మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. నిన్ను నువ్వు చూసుకోవడం అంటే సెల్ఫిష్‌నెస్ కాదు, అది సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్. నేను రోజంతా ఇంటి పని చేస్తాను, నాకెందుకు ఎక్సర్సైజ్ అంటారు. అసలు ఇంటి పని నిజంగా చెప్పండి, ముందు ఒకప్పుడు ఈ చేంతాడుతోటి నీళ్ళు చేదేది కింద బావుల నుంచి ఊరికి దూరం నుంచి ఇత్తల బింది అని ఉండేది, గుర్తుందా మీకు? విలేజెస్లో వాటిలో ఆ బింది బరువే ఎక్కువ ఉండేది. అలాంటి బిందుల్లో నీళ్లు మోసుకొని వచ్చేది, చెరువు దగ్గర పోయేసి బట్టలు తుక్కొని వచ్చేది. ఇట్లాంటి పనులన్నీ చేసేవాళ్ళు. కవ్వం జిలికేది, ఇట్లాంటివి. ఇవన్నీ స్ట్రెంత్ ట్రైనింగ్. మనం అవి చేస్తున్నామా? ఇప్పుడు పోయి అలా అని చెప్పేసి అన్ని పనులు చేసుకొని రావడం కాదు. ఎవడి పని అడిగి సరిపోతుంది. ముందంటే ఆ పనులన్నీ చేశారు. ముందంటే పోయి వ్యవసాయం అన్నీ చేసినారు. పోయి మగపిల్లలు అవన్నీ చేయమని చెప్పట్లేదు. ఎవరి పని వాళ్ళది.
కానీ ఆ పనులన్నీ చేసుకోగలగాలి అంటే మనకు ఆ శక్తి కావాలి కాబట్టి ఇది కాకపోతే ఇంకోటి ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలా. అప్పుడు లేము, ఇప్పుడు బతుకుతున్నాం. పాస్ట్‌లో బతకద్దు, ఇప్పుడు బతకండి. సరే ఇది కాలేదు, ఇది ఏం చేయాలి? అలా ఆలోచన రావాలా. ఇంటి పని ఖచ్చితంగా మంచి మూవ్‌మెంటే. అది ఖచ్చితంగా మంచి మూవ్‌మెంటే. కానీ ప్రాపర్ ఫుడ్‌లో ప్రోటీన్ లేకపోవడం, స్లీప్ పూర్‌గా ఉండడము, స్ట్రెంత్ ట్రైనింగ్ ఇట్లాంటివన్నీ కూడా లేకపోవడం వల్ల తను ఇంకా వీక్ అవుతుంది. బిజీగా ఉండడం అంటే హెల్తీగా ఉండడం కాదు. బిజీగా ఉండడం అంటే మీరు వేరే పనులు చేస్తున్నారు. హెల్త్‌ని దీన్ని మీరు డిఫరెంట్‌గా చూస్తున్నారు. మీరు బిజీగా ఉంటే హెల్తీగా ఉన్నట్లా? చాలామంది ఏం చేస్తారంటే ఉమెన్ ఫిజికల్‌గా మొత్తం వాళ్ళంతా యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నా మెంటల్లీ ఎప్పుడు డ్రైన్డ్ ఉంటారు. అప్పుడు అంటే వాళ్ళ మైండ్‌లో ఎప్పుడు ఇంకొకరికి ఆన్సర్ ఇచ్చుకుంటా ఉండడము, ఇంకొకరితో గొడవ పడుతుండడము. అదేమైతదంటే మెంటల్ ఎనర్జీ అంతా డ్రైన్ అయితుంటది. సాయంత్రానికి వచ్చేసరికి ఎక్సర్సైజ్ అనే దానికి ఆ ఓపిక ఉండదు, చేసే శక్తి ఉండదు. నాకు శక్తే ఉండట్లేదని. ఏడ శక్తి? మెంటల్ కూడా ఎనర్జీ డ్రైన్ అవుతుంది కదా! తినే ఫుడ్ కూడా ఏది దొరికితే అది తినేస్తారు చివరికి. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవాలి అనే ఒక థాట్ కూడా రాదు. సో, హెల్త్ అంటే ఓన్లీ క్యాలరీ బర్న్ చేయాలి, క్యాలరీ ఇంత తీసుకోవాలి ఇది మాత్రమే కాదు. మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా అవసరం. మీ ఎనర్జీని ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరు తినేస్తున్నారో, ఎవరితో కూర్చుంటే ఎంత దారుణంగా మీ ఎనర్జీ డ్రైన్ అవుతుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీ ప్లేట్ కూడా ఫ్యామిలీ ప్లేట్ లాగానే ఇంపార్టెంట్. పిల్లల కోసం వచ్చేసరికి ప్రోటీన్ ఏం పెట్టాలండి, ఫ్రూట్స్ ఏం పెట్టాలండి, మిల్క్‌లో అది ఇయ్యొచ్చా అండి, అది ఇవ్వచ్చా, ఇది ఇవ్వచ్చా? నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఒక టీ తాగేసి 2 బిస్కెట్‌లు తినేసి కూర్చుంటావు. లేట్ నైట్ ఏమైనా తింటావు, లేకపోతే నీకు ఆకలేసినప్పుడంతా తింటా ఉంటావు, మిగిలిపోయింది తింటా ఉంటావు. నీది ఇంపార్టెంట్ కదా! నువ్వు ఒక తల్లి బిడ్డవు కదా! ఇది ఒకరోజైతే ఓకే. అదే ఒక లైఫ్ స్టైల్ లాగా అంటే ఎవ్రీడే చేసే రొటీన్ లాగా అయిపోతే ఎట్లా ఉంటది? మన బాడీకి ఆటోమేటిక్‌గా ఒక సింపుల్ మెసేజ్ వెళ్ళిపోతది. అందరూ ఇంపార్టెంట్, నేను కాదు అని. ఎప్పుడైనా కూడా నాకు ఒక టెక్నిక్ తెలిసిన తర్వాత నా గురించి నేను తప్పుగా మాట్లాడడం, తక్కువగా చూసుకోవడం, తక్కువగా మాట్లాడే వాళ్ళతోటి ఉండడం వదిలేసాను. మన బాడీకి అది తెలీదు. ఒక తప్పుగా మాటి మాటికి వింటుంటే, తక్కువగా మాటి మాటికి వింటుంటే అవును నిజమే అనుకుంటది. మీరు కూడా ఎప్పుడు నా లైఫ్ ఇంతే, అలాగే ఉంటుంది, నేను అనుకున్న జరగదు ఇవి అనుకోవద్దు. అసలు నెగెటివ్ వర్డ్స్ అనొద్దు. అది నిజం కాకపోవచ్చు. మీ బాడీ అండ్ మైండ్ నమ్మేస్తది. దానికి తగ్గట్టే యాక్ట్ చేస్తుంటది. సో, మీరు ఎప్పుడైనా కూడా మీకు మీరు కూడా చెప్పుకోకండి. వాళ్ళందరి తర్వాత నేను. వద్దు. ఫస్ట్ మీరు ఇంపార్టెంట్. మీరు బావుంటేనే వాళ్ళని చూసుకోగలరు. ఇది మీరు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండి. ఇది సెల్ఫిష్‌నెస్ గాదు. ఇది సెల్ఫ్ కేర్. అండ్ మీ థాట్ ప్రాసెస్ అనేది ఒక హెల్తీ హ్యాబిట్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తది. మీ థాట్ ప్రాసెస్ సరిగ్గా లేకపోతే హ్యాబిట్స్ కూడా పోతాయి. మీ ప్లేట్‌లో ప్రోటీన్ పెట్టుకోవడం సెల్ఫిష్ కాదు. ఒక ఫ్రూట్ పెట్టుకోవడం లగ్జరీ కాదు. 20 నిమిషాలు మీకోసం మీరు కూర్చొని ప్రశాంతంగా తినడం టైం వేస్ట్ కాదు. మీ బాడీ కూడా మీ ఇంట్లో ఒక మెంబరే. మీ రెస్ట్ కూడా మీదే బాధ్యత. మనల్ని ఇంకొకళ్ళు కేర్ తీసుకోవాలనుకోవడం మన అపోహ. మీరే ఇంటికి టీమ్ లీడర్. మీకొకరు చెప్పేది కాదు. మీ కేర్ మీరు తీసుకోవాలి. మీరు ఇంకొకళ్ళు జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోగలగాలి. మనకు ఒక నమ్మకం ఉంటుంది ఒకటి. ఏందంటే నేను కూర్చుంటే లేజీ. అన్నీ పూర్తయినాక నేను రెస్ట్ తీసుకోవాలి. అసలు ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ముఖ్యంగా హౌస్ వైఫ్‌లకి అసలు ఫినిషింగ్ లైనే ఉండదు. ఓ పని చేసే లోపల ఇంకోటి, ఇంకో పని చేసే లోపల ఇంకోటి. రెస్ట్ ఎక్కడుంటది? ఒకటే గుర్తుపెట్టుకో. రెస్ట్ అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు. మళ్ళీ బాధ్యతలను తీసుకోవడానికి, హెల్తీగా హ్యాండిల్ చేయడానికి ఒక నర్వస్ సిస్టమ్‌కి రికవరీ లాంటిదది. సో, నీకేదన్నా కష్టంగా అనిపించిందనుకోండి, కూర్చోండి. ఏదో ఒక కాఫీ తాగేసి అటు ఇటు చేసేది కాకుండా ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. నేను కూడా ఈ మధ్య ఇదే మార్చుకున్నా. ఇప్పుడు మీ ఫ్యామిలీని ఎవరు కేర్ తీసుకుంటారు మీకేమన్నా అయితే? ఇదేదో నేను భయపెట్టడానికో, బాధ పెట్టడానికో అనట్లేదండి. నేను ఫేస్ చేస్తుంది మీకు నా ఫ్యామిలీలో అవ్వకూడదు అని ఒక తపనతోటి చెప్తున్నా. ఒక వుమెన్ ఒక ఫ్యామిలీకి పిల్లర్. ఆ పిల్లర్‌ని మెయింటైన్ చేయడంలో కూడా ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలో అది కూడా ఒక భాగమే. ఇప్పుడు వెహికల్‌కి సర్వీస్ చేయిస్తుంటామండి. ఏదైనా బైక్ తీసుకున్నా, కార్ తీసుకున్నా.
బ్యాటరీ ఆఖరికి ఫోన్ బ్యాటరీ ఓ 5% వచ్చేస్తే అమ్మో ఇంక చూడు అప్పుడే ఆఫ్ అయిపోతుందని టకటక పోయి ఛార్జింగ్ పెడతాం. మరి మనకెందుకు బేసిక్ కేర్ తీసుకోం? మేనేజ్ చేసేస్తాం. ఏం మేనేజ్ చేస్తావు? ఎన్నిసార్లు మేనేజ్ చేసేస్తావు? ఎన్నిసార్లు మేనేజ్ చేసేసినా అవతల వాళ్ళు ఇవన్నీ సాక్రిఫైస్ చేసి మేనేజ్ చేసేసినావు అని అర్థం కాదు. వాళ్ళు ఇంకా వర్క్ ఇస్తుంటారు, ఇంకా ప్రెషర్ ఇస్తుంటారు, ఇంకా నువ్వేం చేసినావు అంటుంటారు అంతే. సో మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉమెన్ చాలాసార్లు డిస్కంఫర్ట్ని టోలరేట్ చేయడం నేర్చుకున్నారు, అడ్రస్ చేయడం కాదు. ఇక్కడ నాకు బాధ అవుతుందంటే బాధ అవుతుంది చెప్పడం కంటే కూడా అడ్జస్ట్ అవ్వు. నేను రెచ్చగొట్టడం లేదు. మీరు ఎప్పుడైతే మీ పెయిన్ని కూర్చొని చెప్పండి, అర్థం చేసుకోకపోతే మీరు మీ సైడ్ నుంచి ఏ విధంగా మార్చుకోగలం అని ఆలోచించి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి అరిచేసి గొడవలు పడేసి ఏదేదో చేసేసి అమ్మో నాకు ఇట్లా అయిపోయినారు అట్లా అయిపోయినారు అనేది కాకుండా ఏం చేయగలం అనే ఒక థాట్ వస్తుంది. అక్కడ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం వస్తుంది. లేకపోతే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి చూపిస్తారు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు. చాలామంది ఆడపిల్లల దగ్గర నేను చూస్తుంది ఏంటంటే అక్కడ ఏమీ లేకపోయినా చిన్నదాన్ని వీళ్ళంత పెద్దది క్రియేట్ చేసేసి వామ్మో వాయ అనుకొని ఇంకా పెద్ద సిచ్యువేషన్ చేసేసి ఆ తర్వాత కూర్చొని బాధపడి అయ్యో నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది, నా వల్లనే ఇట్లా అయింది. చాలామంది యాంగ్జైటీ వల్ల విపరీతమైన డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఏదైతే ఇల్యూషన్స్ హాలుసినేషన్లో క్రియేట్ చేసుకున్నారో దానికి నిజం అనుకొని రియాలిటీలో దాన్ని చూపించేసి ఆ సిచ్యువేషన్ పెద్దది చేసుకుంటున్నారు. అలా కాకుండా మిమ్మల్ని మీరు ఒక మిషన్ అది చక్కగా అన్ని దానికి ఇస్తుంటే దాని పనులు అది చేస్తుంటుంది కదా, అలాగే మీరు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం వస్తుంది. ఇలా ప్రతిదానికి అరిచేసి ఏదో చేసేసి కాకుండా కామ్గా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలగాలి మీరు నేర్చుకుంటారు. అవతల వాళ్ళకి కూడా మీ మీద రెస్పెక్ట్ వస్తుంది. అరే ఇట్లా కాదు, షార్ట్ టెంపర్తో ఉండదు, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతుంది, ఫ్యామిలీని మంచి కాస్త బెటర్గా కేర్ తీసుకోగలుగుతుంది, రెస్పెక్ట్ఫుల్గా ఉండగలుగుతుంది, సడన్గా తనకి ఏదో నచ్చింది తను చేయదు. అవతల వాళ్ళకి ఇట్లా ఒక్కొక్కటి ఎప్పుడైతే రెస్పెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుందో వాళ్ళు కూడా ఒక మాట అనడానికి కూడా మనల్ని కూడా భయపడతారు. సో ఎక్కువ భరించడం కూడా మంచిది కాదమ్మా. హెల్త్కి గంటలు అవసరం లేదు. 2 దగ్గర నాకు జిమ్కి టైం లేదండి, జిమ్కే పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో చేసుకోండి అర్ధగంట. నువ్వు పెద్దగా చూపించేసి నీ కంఫర్ట్ లెవెల్ లేదనుకొని నువ్వే అనుకునేసి దాన్ని పక్కన పెడేస్తున్నావు. అవసరం లేదు. ఒక 20-30 నిమిషాలు స్టార్ట్ చేయి. చిన్నగా ప్రతి మీల్లో ప్రోటీన్ యాడ్ చేసుకో, వాటర్ రెగ్యులర్గా ఉండేటట్లు చూసుకో, లేట్ నైట్ ఫోన్లు ఇట్లా స్క్రోల్ చేయడం తగ్గించుకో, మెల్లిగా స్లీప్ ప్యాటర్న్ పెంచుకో. ఒక్కొక్కటి ఏదైనా సిమ్టమ్స్ ఏదైనా వస్తున్నాయి, మీకు హెల్త్ బాగుండట్లేదు, డాక్టర్ని విజిట్ చేయండి. లైఫ్ స్టైల్ మార్చుకుంటూ అది కూడా ఏమన్నా ఇస్తే యూస్ చేయండి. సో చిన్న డెసిషన్సే పెద్ద డిఫరెన్సెస్ అన్నీ వచ్చేస్తాయి కొన్ని ఇయర్స్కి. సో మీకంటూ ఒక బౌండరీస్ పెట్టుకోవాలా. కొన్నిసార్లు టైం లేకపోవడం అసలు ప్రాబ్లం కాదు, అందరికీ ఎస్ చెప్పడమే ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళు అడిగిన పని చేయాల్సిన అవసరం లేదు, ప్రతి రెస్పాన్సిబిలిటీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు, నేను హెల్ప్ అడగకూడదు నేనే చేయాలనేది అవసరం లేదు. మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, ఇది కూడా నాకు కొంచెం హెల్ప్ చేయగలవా చెప్పండి, అడగండి. మీరు హెల్తీగా ఉన్నప్పుడు అది కూడా అడగాల్సిన పని ఉండదు, మీరు హ్యాపీగా 10 రెట్లు స్ట్రాంగ్గా చేస్తారు. కానీ మీ మిషన్ వీక్ ఉందే, సపోర్ట్ తీసుకోండి. ఇట్లా నాకు ఇబ్బంది అవుతుంది, నాకు కొన్ని రోజులు హెల్ప్ఫుల్గా ఉండండి, లేదు నేను ఒక వర్కర్ని పెట్టుకుంటాను, లేదు నాకు అవ్వదు నువ్వు చేయాల్సిందే అని అంటే చెప్పండి. జస్ట్ మీ పెయిన్ చెప్పండి, నేను చేయలేకపోతున్నా, అరవద్దు, మెల్లిగా చెప్పండి. మీరు కూడా మీ ప్రాబ్లం చెప్పండి, చేయలేకపోతున్నాను, కాస్త నాకు టైం కావాలి, నన్ను నేను సెటరేట్ చేసుకోవాలి. మీ మిషన్ని రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఎంత పనినైనా కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ ఈ ఈ ఈ 100% పర్ఫెక్ట్గా చేయాలి, నేను పర్ఫెక్ట్ ఉండాలి, ఏదున్నా నేను బెస్ట్ వైఫ్గా ఉండాలి, బెస్ట్ మదర్గా ఉండాలి, ఇది కూడా కరెక్ట్ కాదు. ఎవరు పర్ఫెక్ట్ కాదు, మనం తప్పులు చేస్తూనే ఉంటాం. సో పర్ఫెక్షన్ అనే దాంట్లో కూడా చాలామంది ఇరుక్కబోయి ఓసిడి ఇట్లాంటి వాటిలో అన్నిట్లో ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటారు. సో నో చెప్పడం కూడా నేర్చుకోండి. ఈ పని తర్వాత చేస్తా, ఇది ఇంకొకళ్ళు కూడా హ్యాండిల్ చేయొచ్చు, ఈ 30 నిమిషాలు నా వాకింగ్ టైం. ఇది అరగెన్స్ కాదు, కోపం ఇట్లాంటిది కాదు, కొంచెం బౌండరీస్ అర్థం చేసుకుంటారు అవతల వాళ్ళు కూడా. పర్ఫెక్ట్ మదర్, పర్ఫెక్ట్ వైఫ్ ఇట్లా అవడం కంటే కూడా హెల్దీ ఉమెన్గా ఉండడం ముఖ్యం. నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని రెచ్చగొట్టట్లేదు. మీరు చక్కగా ఉండి ఇప్పటికైనా ఒక 6 నెలలైనా మిమ్మల్ని మీరు కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే
మీరు అరవడం తగ్గిపోతుంది, ఫ్యామిలీలో గొడవలు తగ్గిపోతుంది, పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతారు, ఎమోషనల్గా హీల్ అవ్వగలుగుతారు. మీ వల్ల ఇంకొకళ్ళకి ట్రామా ఉండదు, మీకు ట్రామా ఉండదు. పర్ఫెక్ట్ హౌస్ ఉండాలి, పర్ఫెక్ట్ ఫుడ్ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ మీరే అన్నింటికి చిరాకు పడిపోయి కోప్పడిపోయేసి వీక్గా అయిపోయేసి ఎవరి కోసం పర్ఫెక్షన్, ఎవరు హ్యాపీగా ఉంటారు? ప్రతిదానికి అరుచుకుంటా ఉండి, మా అమ్మ అంతే చెప్పిన మాట వినలేదని చెప్పి అరుస్తూ ఉంటుంది, అన్నింటికి కోప్పడతా ఉంటుంది, నాకు ఇంట్లో కూడా ఏం చెప్పుకోలేదు. ఎప్పుడైతే ఇంట్లోని సిచ్యువేషన్స్ని మనం చెప్పుకోలేము, బయట వాళ్ళకి అలసైపోతాం కదా. సో మీ బాడీ కంటిన్యూస్గా సిగ్నల్ ఇస్తూ ఉంటే పోస్ట్పోన్ చేయకూడదు. హౌస్ అనేదైనా వెయిట్ చేస్తుంది, కానీ హెల్త్ అనేది వెయిట్ చేయదు. సడన్గా కనుక వెళ్ళిపోతే వరల్డ్లోంచి అనాథ అయిపోతుంది ఆ ఇల్లు. నేను మీకు ఒక్కటే మాట చెప్తున్నా, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళని చూసుకుంటున్నావు, ఈ ఫ్యామిలీని ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళ కోసం పనిచేస్తావు. అదే ప్రేమలో నిన్ను కూడా ఇంక్లూడ్ చేసుకో. సెల్ఫ్ కేర్ అంటే ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళడం కాదు. సెల్ఫ్ కేర్ అంటే ఫ్యామిలీలో నిన్ను కూడా ఒక వ్యక్తిగా గుర్తించడం. నీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి కూడా జస్టిఫికేషన్ అవసరం లేదు. నీకు ఒక బాడీ ఉంది, ఒక లైఫ్ ఉంది, దాన్ని చివరిగా ప్రియారిటీకి పెట్టడానికి నువ్వు పుట్టలేదు. ఇంటి బాధ్యతలను వదిలేయమని నేను చెప్పట్లా, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ లిస్ట్లో మీ పేరును కూడా యాడ్ చేసుకోవాలి. అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే మీరు మీ ఆరోగ్యాన్ని మాత్రం టైం దొరికితేనే అనే కేటగిరీలో పెట్టకూడదు. నేను కూడా ఈ మిస్టేక్ చేశాను. ఈ మధ్య నేను అది కూడా రెక్టిఫై చేసుకుంటున్నాను. మీ ఫ్యామిలీకి మీరు అవసరం, కానీ అంతకంటే ముందు మీకు మీరు అవసరం. మీకు మీరు ఎప్పుడైతే పోగొట్టుకుంటున్నారో, చాలామంది ఇక్కడ ఎవరు చేసే మిస్టేక్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ గిల్ట్ తోటే అరిచి గొడవలు చేసుకొని సిచ్యువేషన్స్ చేతుల్లో దాటిపోయేంత వరకు తెచ్చుకుంటున్నారు. అందరికీ కేర్, నీకు మాత్రం టైం లేదా? టైం లేదా? నువ్వు మనిషివి కాదా? నువ్వు కూడా ఒక తల్లికి పుట్టలేదా? నిన్ను ఇట్లా చూసి నీ వాళ్ళు బాధపడరా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఎవరైనా దీన్ని తప్పుగా తీసుకున్నా, బాధపడినా, ఐఎమ్ వెరీ సారీ. నేను నా తల్లికి ఎట్లయితే చెప్పాలనుకున్నానో నేను అలాగనే ఇప్పుడు చెప్తున్నాను. ఆవిడ లేదు, నాకు చెప్పే అవకాశం లేదు. అట్లీస్ట్ మీరున్నారు కదా, మీ ప్రాణాలైనా ఉంటాయి, మీ ఇల్లైనా సేఫ్ ఉంటుందని ఒక్క దాంట్లో నేను కొంచెం చనువు తీసుకొని కొన్ని గట్టిగా మాట్లాడినా, మీ బిడ్డ అనుకొని క్షమించండి.